కొడతావరా? కొట్టు. క్షమించండి సార్, నేను ఈ జైల్లో 22 సంవత్సరాలుగా ఉంటున్నాను. ఎప్పుడు ఎవరిని పల్లెత్తు మాట అనలేదు. వీళ్ళు మిమ్మల్ని తిట్టారు, బాధ అనిపించి కొట్టారు. తప్పైతే మన్నించండి. రెడ్డి సాబ్, 22 సంవత్సరాలుగా మీరు ఈ జైల్లో ఎందుకుంటున్నారో తెలియదు. ఒక మనిషికి 22 సంవత్సరాల రిమాండ్ ఏమిటో తెలియదు. మీ కేసు హీరింగ్ ఎప్పుడు వస్తుందో తెలియదు. అసలు మీరు ఈ జైలు నుండి బయటికి వెళ్తారో లేదో కూడా తెలియదు. ఖచ్చితంగా ఈ జైల్లో మాత్రం చావను. ఒక మనిషిని బతికించేది గాలి, నీరు, నిద్ర, అన్నం, ఆకలే కాదు, పగ. పగ కూడా బతికిస్తుంది. ఎప్పటికైనా నేను పుట్టిన పులివెందుల గడ్డ మీదే చేస్తా. నేను చంపాలనుకున్న వాళ్ళను చంపే చేస్తా. ఇక్బాల్ హుస్సేన్, విక్రమ్ సింగ్, నారాయణ్ సేత్, శంకర్ యాదవ్, విక్రమ్ సిన్హా, ఏಳುమలై, డేవిడ్సన్, విలియమ్స్, రాజేష్, మహేష్ సింగ్, కృపాల్ సింగ్, మైకేల్ జాన్. వీరికి కొంచెం కొవ్వెక్కులా ఉంది. ఈ మధ్య కొంచెం తగ్గింది సార్. హీస్ భగవంత్ రాణా, నరేష్ యాదవ్, చెన్నకేశవరెడ్డి. ఏమన్నారు? చెన్నకేశవరెడ్డి. ఏమిటిది? ఏమిటి అడిగారు? మీరు ఇక్కడికి ఎలా వచ్చారు? అది తెలుసుకుందామని 22 ఏళ్లుగా ప్రయత్నిస్తున్నా. తెలీలా? 22 years. ఓ మై గాడ్.
సార్ Once సార్, this is known to the ఈ outside విషయం world, బయటికి తెలిస్తే everybody will అందరు listen. ఉద్యోగాలు పోతాయి. Had he really అతను నిజంగానే 20 మంది నరికేసాడు అనుకుందాం, అయినా అతనికి పడే శిక్ష 14 ఏళ్లే. కానీ అతను 22 సంవత్సరాలుగా జైల్లో మగ్గిపోతున్నాడు. అసలు అతను ఏమైపోయాడో ఎక్కడున్నాడో ఎవరికీ తెలియదు. ఆయన ఇక్కడే ఉన్నాడని రాయలసీమ ప్రజలకు తెలిస్తే జైలు గోడలు బద్దలు కొట్టి అతను తీసుకుపోతారు. దయచేసి అతనికి రిలీజింగ్ ఆర్డర్స్ జారీ చేయండి ప్లీజ్. What the hell is it? The matter should not go to the press, okay? సార్, మీరు జైలుకి వచ్చినప్పటి డ్రెస్ ఇది బాగా రక్తంతో తడిచిపోయి ఉంది. పొందూరు ఖద్దరు. ఆ రక్తపు మరకల్లో ఇంకా వేడి తగ్గలేదు రెడ్డి గారు. సేమది కదా, కొత్త 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 లాడుతూ ఉంటుంది. మీకోసం ఈ డ్రెస్ తెప్పించాను, వేసుకోండి. నాకు 10,000 రూపాయలు డబ్బు కావాలి. మా ఊరెళ్ళగానే పంపిస్తా. తీసుకోండి రెడ్డి గారు. సంపంగి నూనెందా? क्या? చమేలీ కా తేల్. బావునానా? मस्त.
చెన్నకేశవరెడ్డి. ఒక్క నిమిషం లేట్ చేయకుండా నన్ను చంపి నిన్ను చూస్తూ ఒక్క సెకండ్ కూడా నేను బతకలేదు. బతకడానికి ప్రయత్నించరా? చంపు చంపు అంటే ఎలారా చంపేది? ఆ? ఏదో ఒకటి చెయ్యి. అసహ్యం అసహ్యం వేస్తుందిరా. చెయ్యి. బతకడానికి ప్రయత్నించు. ప్లీజ్, నాకు బీపీ వచ్చేస్తుంది. నేను హార్ట్ పేషెంట్ ని. నన్ను ఇబ్బంది పెట్టద్దు. నన్ను ఒకేసారి చంపే ప్లీజ్ ప్లీజ్. ఏ చావు నీలో అంత భయాన్ని టెన్షన్ ని తెప్పించిందా? ఎవరికైనా ఇంతేరా? ఎదుటి వాళ్ళను చంపేటప్పుడు తెలీదా ఈ బాధ? ఆ! ఛీ! ఇంత పిరికి సన్నాసులు సీమలు ఎలాగరా పుట్టారు? చత్త నా కొడుకల్లా. హలో, రే శివాజీ, పెద్దన్న బతికే ఉన్నాడు. రేపే పులివెందుల్లో పులి దిగుతాంది. బావు బతికే ఉన్నాడంటమ్మా. చెప్పు సత్యరెడ్డి. అమ్మా, మీ నాన్న బతికే ఉన్నారు. పొందూరు కద్దరన్న ఏయ్. సత్యరెడ్డి అన్నా, చెప్పు. రెడ్డి గారు మీకు 5 నిమిషాల టైం ఇచ్చారు. 6వ నిమిషంలో మీ తాలూకు మనుషులు గాని వస్తువులు గాని ఏది ఇక్కడ ఉండటానికి వీల్లేదు. మీరు ఎక్కడికి వెళ్తారో ఆయనకు అనవసరం. బయలుదేరండి. ఆహా, వరద బాధితులు వలస వెళ్తున్నట్లుగా ఎంత ముచ్చటగా ఉంది. ఎవరమ్మా నువ్వు? నా కూతురు అన్నయ్య. ఎలా ఉన్నావమ్మా? బాగానే ఉన్నాను. నువ్వెలా ఉన్నావన్నయ్యా? బాగానే ఉన్నానమ్మా. నువ్వు నన్ను ఒక్క విషయంలో క్షమించాలమ్మా. నీ భర్తను చంపక తప్పడం లేదు. చంపేస్తాను వాణ్ణి, చంపేస్తాను. చంపే అన్నయ్యా. నువ్వు నేను కలిసి పుట్టాం, కలిసి చేస్తాం. వాడేవాడన్నయ్యా. మధ్యలో వచ్చాడు, మధ్యలో పోతాడు. నువ్వు చంపాలనుకుంటే చంపే.
బాబు చెల్లికి బొట్టు పెడుతుందని కదా. అన్నయ్య అడిగితే 5వ తనాన్ని ఇచ్చేస్తానన్న నా చెల్లిని చూస్తే నాకు చాలా గర్వంగా ఉందమ్మా. రామ్మా. ఒరేయ్, బావమరుదులు బతక కోరతారు, కానీ మీరు నా చావు కోరారు. అయినా నేను వదిలేస్తున్నాను. ఎందుకో తెలుసా? కేవలం నా చెల్లి నుదుట పొట్టు కోసం. మళ్ళీ నా వైపు గాని నా ఇంటి వైపు గాని కన్నెత్తి చూస్తే ఈ వేలు ఇక్కడ దిగుతుంది. పోరా. వెళ్ళిరామ్మా.